Yeah, hi, Sundara Ramreddy from RCP Technologies. ఈరోజు ఒక ఇండివిజువల్ కంపెనీ అండి సిసిఎల్ ప్రొడక్ట్స్. ఓకే, వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోత్ ఎఫ్ఎన్జిసి కంపెనీ, ఎక్స్క్లూజివ్లీ మ్యానుఫ్యాక్చర్ అయిన కాఫీ లవర్స్కి అయితే ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఆర్గానిక్ కాఫీ ఎక్స్పోర్ట్ చేసే ఏకైక కంపెనీ అండి సిసిఎల్ లిమిటెడ్. ఓకే, ఆ స్టాక్ గురించి డిస్కస్ చేద్దామండి. 5,400 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి దొరుకుతున్న ఈ కంపెనీ లైవ్ మార్కెట్లో 411 రూపీస్ ఉందండి. అండ్ వై ఐ లైక్ ది స్టాక్ అంటే ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాఫీ ఎక్స్పోర్ట్స్ అండి. రఫ్గా 90+ కంట్రీస్కి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు వాళ్ళు. అండ్ 250 టైప్ ఆఫ్ బ్లెండింగ్ ఇన్స్టెంట్ కాఫీని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ మేజర్గా వాళ్ళ ప్లాంట్స్ ఇండియా, వియత్నాం అండ్ స్విట్జర్లాండ్, ఈ 3 కంట్రీస్లో ఉన్నాయండి. అండ్ ద వరల్డ్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, లార్జెస్ట్ అండ్ ప్రైవేట్ లేబుల్ కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉన్న కంపెనీ అండి ఇది. 35,000 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఇది కాఫీలో. అండ్ ఈ మధ్యకాలంలో ఎందుకు ఈ కంపెనీ న్యూస్లోకి వచ్చిందంటే, మామూలుగానే ఇది B2B అంటే అంత ఎక్కువ మందికి ఇది అంత ఐడియా ఉండదు. బిజినెస్ టు బిజినెస్ చేసే కంపెనీ ఇది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇది డైరెక్ట్గా B2Cలోకి ఎంటర్ అయింది. అండ్ కాంటినెంటల్ బ్రాండ్ పేరు మీద. ఇప్పుడు ఇది ఇండియాలో కూడా మంచి వన్ ఆఫ్ ది లీడింగ్ బ్రాండింగ్ అండి. అండ్ మనకి బ్రూ ఎలా తెలుసో అలాగని ఇది కాంటినెంటల్ బ్రాండ్ కూడా అందరికి బాగా ఫేమస్ బ్రాండ్ అనమాట. ఎంత ర్యాపిడ్గా అంటే టోటల్ సేల్స్లో 11% సేల్స్ వీళ్ళ ఓన్ బ్రాండ్ మీదే జరుగుతుంది. అది ఇచ్చిన నమ్మకంతో కావచ్చు, లేదా వీళ్ళు కొత్త ఏరియాలకి ఎక్స్పాండ్ అవటం కావచ్చు. బేసికల్గా వీళ్ళు రీసెంట్గా ప్లాంట్ బేస్డ్ మీట్ ప్రొడక్ట్లకు ఎంటర్ అయ్యారు. సో దాంతో మళ్ళీ ఇంకొకసారి ఇది న్యూస్లోకి వచ్చిందండి ఈ కంపెనీ. సో బేసికల్ ఏంటంటే ఇది ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట. ఆ కేటగిరీలోకి ఎంటర్ అయ్యారు. ప్లాంట్ బేస్డ్ మీట్ ప్రొడక్ట్, కాంటినెంటల్ గ్రీన్ బర్డ్ అని చెప్పేసి వాళ్ళు, మనం లైక్ కీమా, చికెన్, మటన్, కీమా లేదా నాన్ వెజ్ ప్రొడక్ట్స్ ఎలా చేసుకోవచ్చో, ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా మనం వీళ్ళు తయారు చేసే దాంతో సేమ్ టేస్ట్, అంటే ఒక చికెన్, మటన్ తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ మనకు అనిపిస్తుందో, వీళ్ళు అచ్చం ప్లాంట్ బేస్డ్ చేసే ఈ ప్రొడక్ట్స్లో కూడా సేమ్ టేస్ట్, సేమ్ ఫ్లేవర్స్ ఉంటాయి. కాబట్టి ఈ మార్కెట్లో వీళ్ళు లీడింగ్ అవుతారని చెప్పేసి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇంతకుముందు కాఫీలో కనుక వీళ్ళు ఎలాగైతే సంచలనాలు క్రియేట్ చేశారో, సేమ్ అదేవిధంగా ఈ ఇయర్లో కూడా వీళ్ళు బాగా లీడింగ్ అవుతారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఫండమెంటల్ కనుక చూసుకున్నట్లయితే మనం ఈ కంపెనీ వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ బ్రాండ్ అండి ఎఫ్ఎన్జిసిలో అండ్ జూనియర్ కేటగిరీలో. పర్టికులర్గా 2011లో దీని సేల్స్ జస్ట్ 300 crores ఉండే సేల్స్ కడితే కరెంట్ ఇయర్ 2022లో 1,400 crores కన్సిస్టెన్సీ గ్రోత్ చూపించుకుంటూ పోతుంది. అలాగే ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ ఒకప్పుడు కేవలం 18% ఉండేది. ఈ ఇయర్ ఇది 23%. అంటే పర్ఫార్మెన్స్ కూడా మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే ప్రాఫిట్స్ 10 years బ్యాక్ ఇయర్లీ 26 crore ప్రాఫిట్ ఉండే ఈ కంపెనీ కరెంట్ ఇయర్ 204 crores ప్రాఫిట్. అంటే లిటరలీ 10 times గ్రో అవుతుంది 10 yearsలో ప్రాఫిట్ గ్రోత్ కూడా. సో అట్లా సేల్స్ కావచ్చు, ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్లో కావచ్చు, లేదా నెట్ ప్రాఫిట్లో కావచ్చు, కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ చూపిస్తున్న కంపెనీ అండి ఇది. అంటే చార్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే VCP ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. అండ్ ఇది 4th టైం అండి అటెంప్ట్ 411 బ్రేక్అవుట్కి లాస్ట్ 3 monthsలో. అండ్ ఇది కనుక ఇది బ్రేక్అవుట్ అయితే 500 రూపీస్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 20% మనం టార్గెట్ పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్ టు మిడ్ టర్మ్ కింద. అండ్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజ్ హౌసెస్ కూడా ఇది బై రేటింగ్ ఇస్తున్నాయండి ఎట్ ద రేట్ ఆఫ్ 450 దగ్గర. సో వన్ ఆఫ్ ది వరల్డ్ లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసరు. అండ్ రీసెంట్గా కొత్త ఫ్రోజన్ ఫుడ్లోకి ఎంటర్ అవ్వటం, అంటే మిగతా ఫ్రోజన్ ఫుడ్స్ కూడా ఎక్స్పాన్షన్ చేయడానికి ప్లానింగ్ ఉండటం అనేది కలిసి వచ్చే విషయం ఇది. అండ్ 5,000 crores అంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్లో దొరికే ఈ స్టాక్ మనకి హిస్టారికల్ యావరేజ్ పీ దగ్గరలో ఉందండి. అంటే రఫ్గా అరౌండ్ 26 PE దగ్గర దొరుకుతుంది. సో ఎవరైనా ఎఫ్ఎన్జిసి ప్రోడక్ట్ ఒకటి జూనియర్ కేటగిరీ ఎఫ్ఎన్జిసి ప్రొడక్ట్స్ కనుక ఉంచుకోవాలనుకుంటే కనుక ఇది ఐ డూ సజెస్ట్ ది స్టాక్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. అండ్ టార్గెట్ 20-30% పెట్టుకోవచ్చండి నెక్స్ట్ 6 to 1 year టార్గెట్ తోటి. అండ్ హిస్టారికల్ డేటా చూసినా, అండ్ చార్ట్ చూసినా సరే, అండ్ ఫండమెంటల్ చూసినా సరే, వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్ టు హోల్డ్ ఇట్ మిడిల్ టర్మ్ టు లాంగ్ టర్మ్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ.